నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. 21 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఇరాన్తో అమెరికా జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత హర్ముజ్ జలసంధి మీద పట్టు బిగించే ప్రయత్నాలను మొదలు పెడుతున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. ఇరాన్ కనుక యాక్సెప్ట్ చెయ్యకపోతే, ఒప్పుకోకపోతే అక్కడి నుంచి బయలుదేరే ప్రతి నౌకని మేము టార్గెట్ చేస్తాము అనేటువంటి మాటను డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్ నుంచి నెతన్యాహు కాల్ చేసిన తర్వాతే జేడీ వ్యాన్స్ వెళ్ళిపోయి ఉంటాడు అనేటువంటి ఒక మాట ఇరాన్ చెప్తోంది. ఏం జరిగి ఉంటుంది, ఎందుకని చర్చలు ఫలప్రదం కాలేదు, నెక్స్ట్ ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. సో ముందు నుంచి అనుకున్నట్టుగా అసలు చర్చలు జరుగుతాయా లేదా అనుకున్నప్పుడు చర్చలు జరిగాయి, కాకపోతే సఫలం కాలేదు, విఫలమయ్యాయి. ఎందుకు, ఏం జరిగింది? యాక్చువల్లీ ఇది ఎప్పుడు సక్సెస్ కాదు టాక్స్. నాకు కూడా డౌట్ ఉంది ఎందుకు వెళ్ళారు వీళ్ళని. జేడీ వ్యాన్స్ని సార్ ఎందుకు పంపించారంటే ఇరానియన్స్ న్యాచురల్లీ వాళ్ళకి సీనియర్ లెవెల్ రిప్రజెంటేషన్ కావాలంటే. స్టీవ్ విట్కాఫ్ కానీ జారెడ్ కుష్నర్ వీళ్ళిద్దరూ నాన్ పొలిటికల్ ఎంటిటీస్. ఒకరు జారెడ్ అయితే సన్-ఇన్-లా, విట్కాఫ్ అయితే బిజినెస్ పార్ట్నర్ ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్ అన్నారు పోయిన 2 సార్లు వీళ్ళతోనే మాట్లాడినప్పుడు మా మీద బాంబు వేశారు, ఈసారి కూడా వీళ్ళు వచ్చి కూర్చుంటే వీళ్ళకి అర్థం కాదు, తర్వాత మళ్ళీ వీళ్ళు అంటారు ఫెయిల్ అయిపోయిందని, మళ్ళీ ఇంకా మా మీద బాంబులు పడతాయి. యూ సెండ్ ద వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్. సో జేడీ వ్యాన్స్ గారు పాపం తిరిగి మొత్తం లోకమంతా తిరిగి వచ్చారు ఇక్కడికి, ఇస్లామాబాద్కి. చాలా హైప్ బిల్డప్ చేశారు. యాక్చువల్లీ ఈ టాక్స్ మొదలయ్యే ముందే చాలా క్లియర్ ఉండే వీళ్ళిద్దరికీ ఒక డిప్లొమాటిక్ లాంగ్వేజ్ ఆర్ నెగోషియేటింగ్ లాంగ్వేజ్ చెప్తారు మ్యాక్సిమలిస్ట్ పొజిషన్స్. అంటే ఇద్దరు ఆర్ ఎట్ 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అమెరికా ఏమంటున్నారంటే ఒకటి, ఇరాన్కి న్యూక్లియర్ ఆయుధాలు ఎప్పుడు వాళ్ళు డెవలప్ చేయకూడదు, దట్ ఇస్ ఇట్. మిగతా అన్ని అదర్ థింగ్స్ ఆర్ ఆల్ ఏం చెప్తారు బియాండ్ దట్, చిన్న చిన్న రీజన్స్, ఈవెన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కూడా. సో అది అట్లాంటి పొజిషన్ ఉన్నప్పుడు 21 గంటలు మాట్లాడారంటే ఏం మాట్లాడుంటారు? డెఫినెట్గా ఇరాన్ వాళ్ళ వైపు నుంచి ఉన్న పొజిషన్స్ పెట్టుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కవిత గారు, నిన్న అమెరికన్ డిప్లొమాట్స్ చాలామంది రిటైర్డ్ డిప్లొమాట్స్ ఏం చెప్తున్నారంటే ఈ టాక్స్ ఎక్కడి నుంచి మొదలైంది. ముందు అమెరికా అన్నారు మా వైపు నుంచి మేము 15 పాయింట్లు పెట్టాము, ఇరాన్ దాన్ని టోటలీ నిరాకరించారు, మేము అక్సెప్ట్ చేయము. ఇరాన్ తర్వాత 10 పాయింట్స్ పంపించారు, మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. ఆ 10 పాయింట్ల మీద డిస్కషన్ జరిగిందంట. అంటే అక్కడే ఇరాన్కి ఒక అప్పర్ హ్యాండ్ వచ్చేసింది. అమెరికా ప్రపోజల్ కాదు, ఇరాన్ ఇచ్చిన ప్రపోజల్ డిస్కస్ చేస్తున్నారు. అది అమెరికా చేసిన ఫస్ట్ తప్పు. అండ్ న్యాచురలీ దాంట్లో ఇరాన్ ఇచ్చిన కండిషన్స్ చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఒకటి, మా మీద దాడి చేయకూడదు, దట్ అమెరికా విల్ నాట్ అగ్రీ. ఇజ్రాయెల్ ఇంకా అగ్రీ చేయరు. రెండవది, సీజ్ ఫైర్ జరగాలి. చెప్పాను చూడండి, ఇది ప్యాలెస్టైన్ వైపు కానీ లెబనాన్ వైపు కానీ ఈవెన్ యమన్ వైపు ఏ దాడులు జరగకూడదు, దట్ ఆల్సో అమెరికా విల్ నాట్ అగ్రీ, ఇజ్రాయెల్ విల్ నాట్ అగ్రీ. ఇన్ఫ్యాక్ట్ ఇది నడుస్తున్నప్పుడు ఇజ్రాయెల్ అక్కడ బాంబు వేస్తున్నారు లెబనాన్ మీద. మూడోది ఏమో వీళ్ళన్నారు రిపాట్రియేషన్, అంటే మా మీద చేసిన మీరేమేమి దంచ చేశారో దానికన్నీ మాకు డబ్బులు కావాలి. అది ఇవ్వకపోతే ఒక ఇండైరెక్ట్ థ్రెట్ ఉండే మేము స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి టోల్ పెట్టుకుంటామని. సో అమెరికా దాన్ని అప్పుడే రిజెక్ట్ చేసి పడేశారు. యురేనియం గురించి వాళ్ళు మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ డీల్లో యురేనియం గురించి ఎక్కడ లేదు, విచ్ ఇస్ సర్ప్రైజింగ్. దెన్ చిన్న చిన్న రీజనింగ్ అడుగుతున్నారు, దట్ ఈస్ మా మిసైల్ టెక్నాలజీని మేము డెవలప్ చేసుకుంటాం, వీ విల్ నాట్ స్టాప్ ఇట్. సో న్యాచురల్ ఈ మ్యాక్సిమం నెగోసియేషన్లో ఎప్పుడు ఫస్ట్ సెషన్ ఏమంటారంటే థ్రోట్ క్లియరింగ్ సెషన్ అంటారు డిప్లొమసీలో. థ్రోట్ క్లియర్ చేసుకుంటారు, సవరించుకోవడం అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. దీనికన్నా ముందు ఇదే ఒప్పందం, ఎస్పెషలీ ద యురేనియం ఒప్పందం ఒబామా టైంలో జరిగింది, 2015. ఓకే, ఆ టైంలో 2015లో ఆల్మోస్ట్ అన్నీ అంగీకరించుకున్నారు ఇరాన్, ఎవ్రీథింగ్ దే అగ్రీడ్. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రోగ్రామ్ పేరే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, JCPOA. 2015లో 21 నెలలు మాట్లాడిన తర్వాత 21 months ఆఫ్ నెగోసియేషన్. ఇక్కడ 21 hours జరిగింది, 21 months నెగోసియేషన్స్ ఎప్పుడు ఒక సిట్టింగ్లో జరగదు. మీరు ఫస్ట్ సెషన్ నేను చెప్పినట్టు థ్రోట్ క్లియరింగ్ అంతా జరిగిన తర్వాత యూ కమ్ టు అ సెషన్, మీరు ఇక్కడ ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు.
దెన్ యూ హెవ్ టు కీప్ కమింగ్ క్లోజర్. వచ్చి ఓకే మీరు ఒక కండిషన్ యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ కండిషన్ యాక్సెప్ట్ చేస్తారు, అండ్ ఫైనలీ యూ అరైవ్ ఎట్ మిడిల్ డెస్టినేషన్. ఇద్దరికి విన్ లాగా. సో అది మీకు ఒక సిట్టింగ్లో జరగదు. సో ఇఫ్ ఎనీబడి ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఈస్ ఫూల్డ్ అమెరికా ఇంటూ థింకింగ్ దట్ ఒక సెషన్లో అన్నీ అయిపోతుందంటే అది చాలా తప్పు. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ దానికి ఒక పేరు కూడా ఇచ్చారు ఒప్పందానికి, ఇస్లామాబాద్ MOU. అది జరగదు, ఎందుకంటే ఇట్ కెనాట్ హ్యాపెన్. అమెరికా విల్ నాట్ అగ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ చాలా క్లియర్ దట్ యురేనియం ఇస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పారు చూడండి. బిఫోర్ ఈ లెఫ్ట్ ఫర్ ఫ్లారిడా ఆయన ఏం చెప్పారంటే, నేను ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సెకండరీ, యురేనియం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మేము ఇరాన్ని ఒక న్యూక్లియర్ పవర్గా అంగీకరించాము. వాళ్ళు న్యూక్లియర్ పవర్ డెవలప్ చేయకూడదు, మిసైల్ పవర్ అంటే వెపన్ గ్రేడ్. సో ఈ JCPOA అగ్రిమెంట్ 2015లో చేసిన ఒప్పందంలో ఇరాన్ ఒకవైపు, ఆ టైంలో US, UK, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీ ఇటువైపు ఆలోచించి. ఇట్ వాజ్ నాట్ జస్ట్ US తోడు. ఒబామా వాజ్ వెరీ వెరీ డిప్లొమాటిక్. వీళ్ళందరూ తోడు తీసుకున్నారు. ఈసారి చూడండి ఎవరు లేరు. అమెరికా స్పీకింగ్ టు ఇరాన్ డైరెక్ట్లీ. ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ 49 or 47 or 49 years ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ కలిశారు వాళ్ళు ఇస్లామాబాద్లో. ఆ ఒప్పందంలో కవిత గారు ఇరాన్ అంగీకరించింది ఏంటంటే, మా దగ్గర ఉన్న యురేనియం ప్యూరిటీని ఒకటి మేము స్టాక్ పైన, మా దగ్గర ఉన్న మొత్తం ఎన్ని కిలోలు ఉన్నాయి దాన్ని 98% మేము రెడ్యూస్ చేసేస్తాం. వీల్ రెడ్యూస్ అవర్ యురేనియం స్టాక్ పైల్, విచ్ ఇస్ అ హ్యూజ్ థింగ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర 480 కిలోలు ఎంత ఉంది. ఇప్పుడు వాళ్ళు 1 కిలో కూడా తగ్గించినట్టు అంటున్నారు. అప్పుడు వాళ్ళు అంగీకరించారు, కానీ ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే దాన్ని చింపి పడేశారు. దిస్ ఇస్ యూస్లెస్ అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు దానికన్నా చాలా మట్టుకు ఏం చెప్తారు, ఒక లీనియంట్ అగ్రిమెంట్ని సైన్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రెసిడెంట్ ట్రంప్, కానీ ఇరాన్ అంగీకరించట్లేదు. సరే పాత అగ్రిమెంట్కి తిరిగి వెళ్దామంటే ఇరాన్ చెప్తారు, మీరే అన్నారు కదా దట్ పాత అగ్రిమెంట్ వోంట్ వర్క్ అని చెప్పేసి. అగ్రిమెంట్లో ఇంకోటి చెప్పారు, మా ప్యూరిటీ యురేనియం ప్యూరిటీ ఇరాన్ 3.67%లో 15 సంవత్సరాలకి రీటైన్ చేసుకుంటారు. 3.67 అంటే మీరు వెపన్స్ డెవలప్ చేయలేరు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రన్నింగ్ యువర్ పవర్ ప్లాంట్. వాళ్ళ దగ్గర ఒక యురేనియం పవర్ ప్లాంట్ ఒకటి ఉంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్. రష్యా నడిపిస్తున్నారు అది, రష్యన్ టెక్నీషియన్స్. దానికోసం కావాల్సిన యురేనియం 3.67%. దిస్ వాజ్ ద బెస్ట్ అగ్రిమెంట్. మీకు మీరు ఇప్పుడు కాదు, ఇంకా 20 సంవత్సరాలు నెగోషియేట్ చేస్తే కూడా ఇట్లాంటి అగ్రిమెంట్ రాదు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి పెద్ద ఈగో ఆ టైంలో, ఫస్ట్ టర్మ్లో. ఈయన ఎవరు ఒబామా ఇరాన్కి డబ్బులు ఇచ్చేసిండు అది అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఇరాన్ ఈ నెగోషియేషన్ అది కూడా ఉండే, మా ఫ్రోజన్ అసెట్స్ రిలీజ్ చేయండి. వాళ్ళది బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ అసెట్స్ కానీ మనీ కానీ వాళ్ళ బ్యాంక్లో కానీ మిగతా అసెట్స్లో US సీజ్ చేశారు. దాని నుంచి ఒక చిన్న పోర్షన్ ఒబామా రిలీజ్ చేశారు ఫర్ సైనింగ్ దిస్ అగ్రిమెంట్ 2015లో. దాన్ని కూడా ట్రంప్ తప్పు పెట్టారు. నో, హౌ కెన్ ఇట్ డూ ఇట్, అది ఇది అని చెప్పేసి పెద్ద గొడవ చేశారు. అది అట్లనే పోయింది, అగ్రిమెంట్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈ జరిగిన చర్చల తర్వాత చాలా క్లియర్గా JD Vance గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు దట్ వీఆర్ నోవేర్ నియర్ ద అగ్రిమెంట్. మేము చాలా మట్టుకు అడిగాము, కానీ ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్ అంటున్నారు అమెరికా వాజ్ నాట్ సీరియస్ ఇన్ ద టాక్స్. వాళ్ళు ఒక క్లోజ్ మైండ్తో వచ్చారు, ఓపెన్ మైండ్ లేదు వాళ్ళకి. ఎట్లయినా ఈ అగ్రిమెంట్ రాకూడదు అని చెప్పేసి వచ్చిన ఒక కండిషన్లో ఉండేవాళ్ళు. సో ఈ పరిస్థితి చూస్తే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తే, ఇన్ఫాక్ట్ JD Vance ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ రోజు చూస్తే ఒక పాసిబ్లీ 2.5-3 minutes జరుగుంటుంది అది అంతే. అండ్ ఆఫ్టర్ దట్ హీ జస్ట్ వాక్డ్ అవుట్ స్ట్రేట్ అవే అండ్ వెంట్ డైరెక్ట్లీ టు ద ఎయిర్పోర్ట్. ఆలోచించండి, ఎవరో అన్నారు బహుశా ఇంకా నెక్స్ట్ డే దాకా వెయిట్ చేస్తారు, వెయిట్ కూడా చేయలేదు. ద ఎంటైర్ డెలిగేషన్ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ డైరెక్ట్లీ. సో అక్కడే కట్ ఆఫ్ అయిపోయింది. ఈ టాక్స్ అనేది ఇంకా ప్రసక్తి లేదు. కొంతమంది అన్నారు బహుశా ఇంకొక వారం తర్వాత మీట్ అవుతారు, ఎందుకు ఇంకా సో కాల్డ్ సీజ్ ఫైర్ ఇస్ స్టిల్ దేర్. ఎగ్జాక్ట్లీ 2 weeks అనుకున్నప్పుడు అది ఏ రోజు ఫెయిల్ అవుతుందో తెలియదు. దానికి ఒక గేమ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఆడారు. ఫస్ట్ ఆయన ట్రూత్ సోషల్లో ట్వీట్ చేశారు. దాంట్లో ఒకటైతే పెద్ద ట్వీట్, అది స్క్రీన్ షాట్, దానికి ఇంప్రెషన్ మీకు పంపించుంటాను. దాని గురించి ఆయన అన్నారు, నేను ఇరాన్ ఇస్ దిస్, ఇరాన్ ఇస్ దాట్, వాళ్ళు దర్ రెజీమ్ ఇస్ ఫినిష్డ్, నేవీ ఈజ్ అండర్ ద సీ, ఎయిర్ ఫోర్స్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని మేము బ్లాక్ చేయబోతున్నాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని బ్లాక్ చేస్తాం. అంటే వీ విల్ నాట్ అలౌ షిప్స్ టు గో ఇన్ ఆర్ కమ్ అవుట్. మా షిప్లన్నీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర ఉందా అంటే ఎంట్రన్స్ టు ద అరేబియన్ సీ,
అక్కడి నుంచి యూ విల్ గెట్ ఇన్ టు ఇండియన్ ఓషన్. సో ఆ రూట్లో, దట్ ఈస్ ఇండోనేషియా వైపు, ఇండియా వైపు, చైనా వైపు వెళ్ళే షిప్స్ అన్నీ వెళ్ళే రూట్లో గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర మా పోలీసు వాళ్ళు కూర్చున్నారు బయట, మా నేవీ వాళ్ళు. ఏ షిప్ వచ్చి వాళ్ళని ఆపేస్తారు. ద ఎంటైర్ వరల్డ్ గాట్ షాక్డ్. ఎందుకంటే సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్ వీళ్ళందరూ ఆయిల్ ఆగిపోతుంది. దే ప్యానిక్డ్ ఇమీడియట్లీ. ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పుంటారు, మీరు ఏం చేస్తున్నారు, ఇది ఆయిల్ ప్రైస్ మళ్ళీ $100 కన్నా పైన వెళ్ళిపోయింది, ద ఎంటైర్ ఎకానమీ విల్ కొలాప్స్ అంటే. దెన్ సెంట్కామ్ కేమ్ అవుట్ విత్ ఎ వెరీ వెరీ సీరియస్ కైండ్ ఆఫ్ ట్వీట్. యుఎస్ సెంట్రల్ కమాండ్, సెంట్కామ్ అంటారు, వాళ్ళే ఈ రీజన్ అంతా వాళ్ళ కింద వస్తుంది, వెస్ట్ ఏషియా. వాళ్ళు అన్నారు, వీ విల్ ఓన్లీ స్టాప్ ఇరానియన్ వెసల్స్. ఇరాన్ నుంచి క్రూడ్ తీసుకెళ్తున్న వెసల్, ఇరాన్కి క్రూడ్ రావడానికి వస్తున్న వెసల్స్ని మేము ఆపేస్తాం. ఆబ్వియస్లీ ఇది క్వశ్చన్ వస్తుంది. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం కవిత గారు. ఒక చైనీస్ షిప్ వచ్చింది, చైనా మ్యాక్సిమం తీసుకెళ్తున్నారు వీళ్ళు ఆయిల్. ఒక చైనీస్ షిప్ విత్ అ చైనీస్ ఫ్లాగ్ వచ్చింది, యుఎస్ వాళ్ళని ఆపుతారా? టెక్నికల్గా ఇంటర్నేషనల్ వాటర్ వేలో మీకు ఆపడానికి ఏ అధికారం లేదు. మీ ఎకనామిక్ జోన్లో ఉంటే మీరు ఆపొచ్చు, కానీ ఇది మీ ఎకనామిక్ జోన్లో లేదు, అమెరికా ఎక్కడో ఉంది, మీరు ఎట్లా ఆపుతారు ఇక్కడ? చైనా అంటారు, మా షిప్ మీద మీరు దాడి చేస్తే ఇట్ ఈస్ లైక్ అటాకింగ్ చైనా డైరెక్ట్లీ. సరే, చైనాలో వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళి ఫిలప్ చేసుకున్నారు. లేకుంటే అక్కడ ఉన్న ఒక షిప్, దీనికన్నా అక్కడ ఆల్మోస్ట్ 2000 షిప్స్ పడి ఉన్నాయి అక్కడ. దాంట్లో ఒక చైనీస్ ఫ్లాగ్ షిప్ బయటకు వస్తుంది ఫిల్ చేసుకుంటూ. అమెరికా ఏం చేస్తారు? దాన్ని టోర్పిడో చేస్తారా? దాన్ని ఆక్రమిస్తారా? దాన్ని ఆక్యుపై చేస్తారా? అంటే యూ విల్ సెండ్ యువర్ ఫోర్సెస్ అండ్ ఆక్యుపై ద షిప్. ఏం చేస్తారు? ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే అప్పుడు ఇమీడియట్ రష్యన్ షిప్స్ రావు అనుకోండి అక్కడికి. ఏదో రష్యన్ షిప్ వచ్చింది అనుకోండి, మీరు రష్యన్ షిప్ని ఆపుతారా? వాళ్ళు అంగీకరిస్తారా? లేదు. ఇరాన్ ఇంకో సిచ్యువేషన్. ఇరాన్ ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు ఇప్పుడు అమెరికన్ షిప్స్ కొంతమంది 2 షిప్లు పంపించారు మొన్న వాళ్ళు, ఈ మైండ్ స్వీపింగ్ చెక్ చేయడానికి. ఐరన్ ఈస్, ఇరాన్ అన్నారు, మేము మైండ్స్ వేసాం, ఎప్పుడో వేసాం, కానీ ఎక్కడ పోయింది మాకు తెలియదు అంటున్నారు. ట్రేస్ చేయడానికి కుదరట్లేదు, బికాజ్ ఇట్ కీప్స్ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్ అండర్ గ్రౌండ్. అమెరికా దగ్గర ఒక్క మైండ్ స్వీపర్ కూడా లేదు ఇప్పుడు. ఆలోచించండి, ద మోస్ట్ పవర్ఫుల్ నేవీ ఇన్ ద వరల్డ్ అని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకుంటూ వస్తారు. అమెరికా దగ్గర ఒక్క మైండ్ స్వీపర్ కూడా లేదు. చాలా దేశాల దగ్గర లేదు, ఎందుకంటే ఆ టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు మైండ్స్ వాడట్లేదు. ఇదంతా వీళ్ళు వాడుతున్న మైండ్స్ అన్నీ ఆల్మోస్ట్ 1980, 1970 వింటేజ్ ఇరాన్ వాడుతుంది. దానికి ఉన్న షిప్స్ అన్నీ ఇప్పుడు అవుట్ ఆఫ్ కమిషన్ తీసేశారు. సో ఇప్పుడున్నదంతా అండర్ గ్రౌండ్ చిన్న ఏం చెప్తారు, సబ్మెరీన్ లాంటి మైండ్ స్వీపర్స్ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ట్రేస్ చేస్తారు, చేసి ఆ పిక్చర్ పంపిస్తారు, దట్ దిస్ ఇస్ ద మైండ్ హియర్ అంటే. దే విల్ సెండ్ అ మ్యాగ్నెటిక్ థింగ్ డౌన్, పికప్ చేసి దాన్ని తీసుకెళ్తారు పైకి షిప్లకి. సో పాత సిస్టంలో ద మైండ్ స్వీపర్ ఈజ్ టు లిటరలీ స్వీప్ చేసి తీసుకెళ్తే చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి. కొంచెం అక్కడెక్కడ కదిలింది అనుకోండి, ఇట్ విల్ బ్లాస్ట్. సో దే హావ్ టు టేక్ ఇట్ వెరీ కేర్ఫుల్. సో టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు యూరోప్లో ఉన్న కొన్ని కంట్రీస్ దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, బ్రిటన్ దగ్గర కూడా లేదు. దే ఆల్సో డీకమిషన్ దేర్ లాస్ట్ 2 షిప్స్ ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. సో ఐ థింక్ స్పెయిన్ దగ్గర, ఇటలీ దగ్గర, ఫ్రాన్స్ దగ్గర ఉంది ఈ షిప్స్ అన్ని, వాళ్ళు పంపిస్తారు. కానీ అది ప్యారలల్గా జరుగుతున్నాడు. ఇరాన్ ఏం చేశారంటే, వాళ్ళు ఒక కొత్త మ్యాప్ రిలీజ్ చేశారు, ఇది ఈ టాక్స్ కన్నా కొంచెం ముందు. వాళ్ళు అన్నారు, ట్రెడిషనల్ రూట్లో ఇది ఒమాన్ ఇటువైపు, ఇరాన్ ఇటువైపు ఉందనుకోండి, ద షిప్స్ పాస్ త్రూ లైక్ దిస్. ఇరాన్ అన్నారు, మోస్ట్ ఆఫ్ ద షిప్స్ ఏం చేస్తారంటే ఒమాన్ వైపు నుంచి వెళ్తారు, ఇన్ అండ్ అవుట్. 2 లేన్లు ఉన్నాయి, మన ట్రాఫిక్ లేన్ లాగా. వీటిలో ఒక డివైడర్ ఉంది, ఫిజికల్ డివైడర్ లేదు కానీ ఇట్స్ అ మెంటల్ డివైడర్ దేర్. అది షిప్ క్యాప్టెన్స్కి తెలుసు అది. సో మీరు ఫాలో చేయాల్సిన రూట్ కొలిషన్ కాదేం కాదు, ఎందుకంటే ద నారోయెస్ట్ పాయింట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇస్ 21 కిలోమీటర్లు, నారోయెస్ట్ పాయింట్ అనమాట. ఆ పరిస్థితుల్లో 21 కిలోమీటర్స్లో మీరు చాలా కేర్ఫుల్గా షిప్స్ నడిపించాల్సి వస్తుంది. 21 అనుకుంటే మనం అనుకుంటే చాలా పెద్దది కదా. ఓకే, మేము ఇంటికాడ నుంచి నేను బయలుదేరి జూబ్లీస్కి వెళ్ళేదాకా 21 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంత డిస్టెన్స్ చాలు కదా ఒక షిప్కి, 2 షిప్లకి కాదు. ఆ డెప్త్ చాలా తక్కువ. సో దట్ గో త్రూ ద మ్యాక్సిమం డెప్త్ ఏరియా టు గెట్ దట్. సో ఇరాన్ ఏం చేశారంటే ఒక ప్లాన్ చేశారు 3 రోజులు 4 రోజుల ముందు. వాళ్ళు అన్నారు, ఒమాన్ వైపు మీరు వెళ్ళకూడదు, అక్కడ మేము మైన్ వేసేసాం. యూ హ్యావ్ టు కమ్ త్రూ అవర్ ఏరియా టువర్డ్స్ ఇరాన్ అండ్ దెన్ టేక్ అ యూ టర్న్ అండ్ టేక్ అ రైట్ టర్న్ లిటరలీ. అప్పుడు ఏమవుతుందంటే, ఇరాన్ ఒక ఐలాండ్ ఒకటి ఇట్స్ కాల్డ్ కెషెమ్ ఐలాండ్, QUESHEM, 150 కిలోమీటర్ లెంగ్త్ ఐలాండ్ అది. ఐ థింక్ అబౌట్ 150,000 పీపుల్ ఆ ఐలాండ్లో ఉంటారు. ఆ ఐలాండ్లో వీళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ప్రతి షిప్ని,
ఎవరిది ఏ ఫ్లాగు, దాని పేరేంటి, దాని రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది, కెన్ ఈజీలీ సర్చ్. అది అంటున్నారు అటువైపు నుంచి వెళ్ళాలన్న. సో ఆల్ ద షిప్స్ గాట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అందరు ఆగిపోయారు. అప్పుడే ఈ బ్లాకేడ్కి కొత్త న్యూస్ వచ్చిందనమాట. ఇప్పుడు అమెరికా ఏమంటున్నారు, దట్ ఇరాన్ ఇచ్చిన మ్యాప్ అవుట్, మీరు ఫాలో ద ఓల్డ్ సిస్టమ్ గోయింగ్ వయా ఒమాన్ పక్క నుంచి వెళ్ళండి అని. ఈ కెషేమ్ ఐలాండ్ అనేది ఒక హిస్టరీ ఉంది దానికి. అక్కడ ఉన్న ప్రజలు దే స్పీక్ పార్సీ, దే స్పీక్ అరబిక్ అండ్ హిందీ, 3 లాంగ్వేజెస్ మిక్స్ మాట్లాడతారు. వీళ్ళందరూ చాలామంది దాని నుంచి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు, ఎప్పుడో 16th-17th centuryలో దే వెంట్ అండ్ సెటిల్ దేర్ కెషేమ్ ఐలాండ్లో. సో ఆ ఐలాండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐలాండ్. అది మీరు నేషనల్ జియోగ్రఫిక్లో చూడాలి, ఒక స్టోరీ ఉండే దాని గురించి. బ్యూటిఫుల్ రాక్ ఫార్మేషన్స్, సాల్ట్ ఫార్మేషన్స్. మన వైపు అరకు వైపు మీకు కనిపిస్తుంది ఒక కపుల్ ఆఫ్ కేవ్స్, బొర్రా కేవ్స్ లాంటి, సంథింగ్ లైక్ దాట్ దే హ్యావ్ అన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా, లేటెస్ట్ స్టోరీ, అమెరికా ఇస్ బ్లాక్డ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఫర్ చైనీస్ షిప్స్. అంటే చైనీస్ ప్రోడక్ట్ తీసుకెళ్తున్న షిప్స్. ఆయిల్ ఒకటే కాదు, ఫర్టిలైజర్ కూడా ఉండొచ్చు, చైనా తీసుకెళ్తారు ఫ్రమ్ ఇరాన్, అది కూడా బ్లాక్ చేసేసారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరుగుతుందనేది లోకం ఎదురు చూస్తున్నారు. ఆయిల్ ఆల్రెడీ స్టార్టెడ్ క్లైంబింగ్ అప్, స్టాక్ మార్కెట్ కూడా డౌన్ అయిపోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఆప్షన్స్ లేదు కవిత గారు. హీ హాజ్ లిటరలీ రన్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్. సో డిస్కషన్స్ టైంలో ఎవరు స్టబన్గా అడమంట్గా లేరు. ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చిన టైంలో అంతా పీస్ఫుల్గానే సక్సెస్ఫుల్గానే అయిపోతుంది అనుకున్న టైంలోనే నెతన్యాహు దగ్గర నుంచి జెడీ వ్యాన్స్కి కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన తర్వాత హీ చేంజ్ హిజ్ మైండ్, సడన్గా మారిపోయాడు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు అక్కడ నుంచి. అది విఫలమయ్యాయి అనేటువంటి ఒక ప్రకటన వచ్చింది అనే మాటని ఇరాన్ నుంచి చెప్తున్నారు కదా. అరాగ్చి ఆ మాట అంటున్నారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. నెతన్యాహుకి ఇరాన్కి ఎప్పుడు పడదు, మనకు తెలిసిందే, పాత స్టోరీ అది. కానీ జేడీ వాన్స్ ఏమన్నట్టే, నేను 15 సార్లు మాట్లాడాను ప్రెసిడెంట్ ట్రంప్తో, కాన్స్టెంట్లీ విత్ ద టీమ్ ఆల్సో. ఎవరు మన మార్క్ రూబియో కానీ, పీట్ హెస్కెత్ కానీ, వీళ్ళందరితో మాట్లాడాము మేము. కాన్సిస్టెంట్లీ వీఆర్ ఇన్ టచ్. అంటే ఇరాన్ ఈ ప్రపోజల్ ఇచ్చారు, మనం ఏం చేయాలని చెప్పి వాళ్ళు బహుశా మాట్లాడుకుంటారు. నెతన్యాహు ప్రాబ్లం ఏంటంటే, నెతన్యాహు ప్రాబ్లం ఈజ్ విత్ లెబనాన్. లాస్ట్ ఇయర్ లెబనాన్ మీద దాడి చేసి సీజ్ ఫైర్ చేసుకున్నప్పుడు అందరూ అనుకున్నారు ఆ యుద్ధం అయిపోయింది అనుకున్నారు. మనం హెజ్బుల్లాని అర్థం చేసుకోవాలంటే, హెజ్బుల్లా అక్కడున్న లెబనీస్ కమ్యూనిటీలో ఒక షియా కమ్యూనిటీ. లెబనాన్ బేసిక్లీ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ. ఒక టైంలో 200 సంవత్సరాల ముందు లెబనాన్ క్రిస్టియన్ కంట్రీ ఉండే. ఇప్పుడు క్రిస్టియన్స్ అక్కడ 16% ఉన్నారు. చాలా మటుకు షియాస్ అక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు 1/3 ఆఫ్ లెబనాన్స్ పాపులేషన్ ఇస్ షియా. కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇస్ సున్నీ. వాళ్ళకి వీళ్ళకి పడదు. ఎప్పుడు ఎక్కువ గొడవ చేస్తే ఈ షియా వాళ్ళు దే విల్ ఓవర్త్రో ద గవర్నమెంట్కి భయం ఉంది, వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఆర్మీ అంత పెద్ద ఆర్మీ లేదు. సో దాన్ని సపోర్ట్ చేయడానికే ఇజ్రాయెల్ వాళ్ళతో చర్చలు నడుపుతున్నారు. ఎవరితోని? గవర్నమెంట్ ఆఫ్ లెబనాన్. చాలా వీక్, కానీ వాళ్ళకి పార్లమెంట్ ఉంది, డెమోక్రసీ ఉంది, ఎలక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. దీనికన్నా ముందు లెబనాన్ ఉన్న హెజ్బుల్లాకి అన్నిటికంటే పెద్ద సపోర్ట్ సిరియా ఉండే. వీళ్ళ ఆయుధాలు, వీళ్ళది డబ్బులు ఇరాన్ పంపించేది వయా సిరియా ఉండే, వెన్ హఫీజ్ అల్ అసాద్ వాజ్ దేర్. ఓకే, ఆయన్ని బషీర్ అల్ అసాద్, దాని తర్వాత హీ వెంట్ అవుట్, అసాద్ వాజ్ అవుట్. ఆయన్ని ఒక లాగా లిటరల్లీ యుఎస్ సిఐఏ చేసిన ఆపరేషన్ అది చేసి బయటపడేశారు. దాని తర్వాత హెజ్బుల్లాకి వచ్చే ఆయుధాలు ఆగిపోయినాయి. అట్ ద సేమ్ టైం మీకు గుర్తుంటుంది, వాళ్ళ లీడర్ నస్రుల్లాని చంపారు. చాలా మటుకు పేజర్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో లిటరల్లీ హెజ్బుల్లా వాజ్ వైప్డ్ అవుట్. అందరూ అనుకున్నారు ఈసారి కూడా హెజ్బుల్లాకి పవర్ ఉండదు, హెజ్బుల్లా ఏం చేయలేరని. కానీ సర్ప్రైజింగ్లీ ఈసారి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు. బహుశా ఏం జరుగుతుందంటే, వాళ్ళ దగ్గర ఉన్న మిగతా వాట్ ఎవర్ లెఫ్ట్ ఓవర్ ఆయుధాలు, దే ఆర్ పాసిబ్లీ యూజింగ్ ఇట్ నౌ, లాస్ట్ అటెంప్ట్ లాగా అన్నమాట. సో హెజ్బుల్లాని ఒక సిరియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీరు చూస్తే, ఇప్పుడు ఇజ్రాయెల్ లిటనీ రివర్ దాకా వచ్చేసారు. అంటే సదర్న్ లెబనాన్లో దూరేశారు వాళ్ళు. దే డెస్ట్రాయిడ్ విలేజ్ ఆఫ్టర్ విలేజ్. వాళ్ళు అంటున్నారు ఇంకా ఎవరు అక్కడ రాకూడదు, ఇది మా ఏరియా అయిపోయింది అంటున్నారు. ద సేమ్ థింగ్ ఇజ్రాయెల్ డిడ్ ఇన్ సిరియాలో చాలా ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ అసాద్ పారిపోయిన తర్వాత అక్కడ ఫ్యాక్షన్ మీద ఫ్యాక్షన్ కొట్టుకుంటున్నారు. అక్కడ కూడా ఇజ్రాయెల్ చాలా మటుకు పోర్షన్స్ ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు ఒక బఫర్ డివిజన్ బిల్డప్ చేస్తున్నారు కవిత గారు, మా మీద రేపు దాడి జరగకూడదు. సో ఇజ్రాయెల్స్ పొజిషన్ ఇస్ చాలా చాలా క్లియర్.
బెంజమిన్ నెతన్యాహు నిన్న ఒక పెద్ద మెసేజ్ పంపించారు మీకు. ఐ థింక్ ఐ సెంట్ ఇట్ యూ. హీ వాజ్ జస్టిఫైయింగ్ నేను యుద్ధానికి ఎందుకు వెళ్ళాను అని చెప్పేసి. అండ్ మీరు అది చదివితే యూ విల్ రియలీ బీ కన్విన్స్డ్. ఐ మీన్ డిప్లొమాట్స్ అంటారు డిప్లొమసీ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ టెలింగ్ పీపుల్ టు గో టు హెల్ సో మచ్ దట్ దే వుడ్ లైక్ టు గో దేర్ అన్నమాట. ఇంగ్లీష్లో అంటారు దాన్ని. హెల్కి వెళ్ళమని ఎంత బాగా కన్విన్స్ చేస్తారు. నరకానికి వెళ్ళమని చెప్పినా ఈజీగా యాక్సెప్ట్ చేయాలి. చెప్తారు. దట్ ఈస్ డిప్లొమసీ. సేమ్ లాంగ్వేజ్. నేను ఎందుకు చేశాను, ఇజ్రాయెల్ ప్రజల కోసం చేశాను, మీకోసం చేశాను అని చెప్పి నెతన్యాహు చాలా డీటెయిల్డ్గా స్టేట్ బై స్టేట్, అంటే లెబనాన్ తర్వాత సిరియా తర్వాత ఇరాక్, అన్నిటికంటే పెద్ద బ్లండర్ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చేశారని చెప్తున్నారు ఈ వార్తో. కానీ దీనికన్నా ముందు యుఎస్ హిస్టరీలో ఒక సర్వే జరిగింది అమంగ్ ద డిప్లొమాట్స్ రిటైర్డ్ అండ్ సర్వింగ్. అమెరికా వాళ్ళ హిస్టరీలో అన్నిటికంటే పెద్ద ఫారిన్ పాలసీ బ్లండర్ ఏం చేశారు. మోస్ట్ ఆఫ్ పీపుల్ విల్ సే వియట్నాంకి వెళ్తాం మనం. వియట్నాం వాజ్ ద బిగ్గెస్ట్ బ్లండర్. బట్ దట్ టైమ్ అమెరికా వాజ్ అంత పెద్ద డిప్లొమాటిక్ పవర్ లేకుండే. ఓకే, లిండన్ జాన్సన్ ఉండే, జాన్ ఎఫ్ కెనడీ తర్వాత వచ్చారు. కానీ ద బిగ్గెస్ట్ బ్లండర్ వాజ్ ప్రెసిడెంట్ బుష్ అండ్ ఇరాక్ వార్. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి మొత్తం అక్కడ వెళ్ళి నేటో ఫోర్సెస్ని తోడు తీసుకెళ్ళి ఇరాక్ని మొత్తం దంచారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ దొరకలేదు. టుడే ఇరాక్ హెస్ బికమ్ ఎ లాలెస్ సొసైటీ. మూడు ఫ్యాక్షన్లు, నాలుగు ఫ్యాక్షన్లు కొట్టుకుంటున్నారు. అల్ఖైదా ఉన్నారు, ఐసిస్ ఉన్నారు, ఇరాన్ ప్రాక్సీస్ ఉన్నారు అక్కడ, అండ్ దెన్ ది ఇరాకీ గవర్నమెంట్ ఉన్నారు. సేమ్ సిచ్యువేషన్ ఇస్ దేర్ ఇన్ సిరియాలో. అక్కడ ఒక ఫార్మర్ టెర్రరిస్ట్, అల్ఖైదా టెర్రరిస్ట్, $10 million రివార్డు ఉన్న ఒక టెర్రరిస్ట్ని ఇప్పుడు ప్రెసిడెంట్గా కూర్చోబెట్టారు యుఎస్ అక్కడ. బికాస్ వాళ్ళకి చాయిస్ లేదు ఇంకా. సో ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళని తప్పు పట్టలేమని. ఇఫ్ దే ఆర్ ప్రెషరైజింగ్ యూఎస్ అండ్ యూఎస్ ఆ ప్రెషర్లో పడిపోతారంటే అది యూఎస్ తప్పు, ప్రెసిడెంట్ ట్రంప్ తప్పది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలుసు దట్ ద బిగ్గర్ థ్రెట్ ఇజ్రాయెల్ మీద ఒక దాడి రేపు జరిగితే రేపు యూఎస్ మీద దాడికి జరగవచ్చు, ఇంకో 9/11 జరగవచ్చు. దట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ వెరీ క్లియర్ అన్నమాట. సో బహుశా ఫస్ట్ టైం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో స్ట్రాటజీ మార్చారు. వాళ్ళు బ్లాక్ చేసే బదులు మేమే బ్లాక్ చేసేస్తాం, వాళ్ళని బయటికి వెళ్ళనియం. కానీ క్వశ్చన్ నౌ ఇస్ హైపోథెటికలీ రేపు ఖతార్ నుంచి ఒక గ్యాస్ ఫిల్ చేసిన, ఒక ఎల్పిజి గ్యాస్ ఫిల్ చేసిన ఒక షిప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయలుదేరింది. ఇరాన్ దాన్ని కొడతారా? ఎస్పెషలీ నెక్స్ట్ 1 week ఈ సీజ్ ఫైర్ ముందు అమెరికా వాంట్స్ దట్ టు హ్యాపెన్. వాళ్ళు కావాలంటే ఒక డమ్మీ షిప్ పంపిస్తారు, ఇరాన్ కొడతారా లేదా చూద్దాం అని చెప్పేసి. ఇరాన్ కొట్టారనుకోండి, అమెరికా విల్ సే సీజ్ ఫైర్ ఇస్ ఓవర్, మేము బాంబింగ్ మొదలు పెట్టేస్తాం, వీఆర్ రెడీ అండ్ లాక్డ్ అన్నారు ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న. మళ్ళీ యుద్ధం మొదలవుతుంది అండ్ మళ్ళీ ఇదే వాట్ ఎవర్ హ్యాపెన్. బట్ దిస్ టైమ్ డెఫినెట్లీ ఇరానియన్ గవర్నమెంట్ పడిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు తట్టుకున్నారు ఇన్ని రోజులు, ఆల్మోస్ట్ 40 days, కానీ ఇంకా వాళ్ళు చేయలేక వాళ్ళ మొత్తం ఆల్మోస్ట్ ద ఎంటైర్ ఇరాన్ ఇస్ ఫినిష్డ్. కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి కూడా ఒక హిస్టరీ ఉంది దీనికి ముందు. అది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం అనుకుంటా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ 20% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ ఆ రూట్ నుంచి ట్రావెల్ అవుతుంది, 40% ఆఫ్ వరల్డ్స్ ఫర్టిలైజర్ ఆ రూట్ నుంచి వెళ్తుంది, హీలియన్, ప్రొపేన్, బ్యూటేన్, మీరు ఏ గ్యాస్ పేరు చెప్పండి ఆ రూట్ నుంచి వెళ్తుంది. అట్లాంటి ఒక రూట్ని బ్లాక్ చేయడం అనేది దీనికన్నా ముందు కూడా జరిగింది, కానీ దట్ వాజ్ ఇన్ డిఫరెంట్ హిస్టరీ, డిఫరెంట్ పాయింట్ ఇన్ టైం. సో ఇప్పటికీ ఇంత అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఈజ్ రెడీ. నేను మళ్ళీ నెక్స్ట్ చర్చలు ఏమైనా జరగాలి అంటే వీఆర్ రెడీ టు హోస్ట్. మళ్ళీ పాకిస్తానో లేకుంటే ఇస్లామాబాద్ అలాగే ఉంటుంది అనేది. బట్ ఫర్దర్గా అవుతాయి అంటారా మీరు? దెర్ వాజ్ ద యుఎస్ డిప్లొమాట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ని చర్చలు తీసుకురావడం ఎట్లయిపోతుందంటే మీ పర్సు తీసి ఒక పిక్ పాకెట్కి ఇచ్చి అది ఉంచుకోరానే నా షూస్ వేసుకుంటానని చెప్పేలాగా ఉంటుందన్నమాట. పాకిస్తాన్, ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్పారు, పాకిస్తాన్ ఈజ్ అ టెర్రర్ సపోర్టింగ్ నేషన్. వాళ్ళని మీరు తీసుకొచ్చి మీడియేషన్ ఏం పెట్టారు? ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంకెవరు దొరకలేదు కవిత గారు. బహుశా నేను లాస్ట్ టైం మాట్లాడి చెప్పాను ఇది. ఒమాన్ ఒరిజినల్ నెగోషియేటర్ 2 సార్లు, వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు ఈసారి. టర్కీ బ్యాక్అవుట్ అయిపోయారు. ఈజిప్ట్ కూడా బ్యాక్అవుట్ అయిపోయారు. ఈజిప్ట్ అన్నారు మేము చేయం, మా పక్కన మేము ఇజ్రాయెల్ పక్కన ఉంటాం, రేపు ఇజ్రాయెల్ కోపం వస్తే మా మీద కొట్టేస్తాడు రేపు మనం. దే ఆల్సో బ్యాక్అవుట్. యూఎస్కి దొరికిన ఒక బక్రా పాకిస్తాన్, అండ్ పాకిస్తాన్ రెడీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, డబ్బులు కావాలి. ఇది హోస్ట్ చేసిన దానికి సౌదీ అరేబియా వాళ్ళకి $5 billion ఇచ్చారు. సౌదీ అరేబియాలో పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ అని తీసి అక్కడ పెట్టుకున్నారు. ఇదంతా జరిగింది లాస్ట్. సో పాకిస్తాన్ రోల్ ఏంటంటే దీనికి పబ్లిసిటీ కోసం వచ్చారు.
కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇజ్రాయెల్ టార్గెట్లో వచ్చేసారు పాకిస్తాన్ కూడా. వీళ్ళ ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళి సౌదీ అరేబియాలో పెట్టారు. ఇజ్రాయెల్కి ఒక డౌట్ ఏంటంటే సౌదీ అరేబియాకి న్యూక్లియర్ టెక్నాలజీ అమ్ముతున్నారు పాకిస్తాన్, అందుకే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది న్యూక్లియర్ టెక్నాలజీ, అన్నిటికంటే పెద్దది, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ యుఎస్ ఇరాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. పాకిస్తాన్ చాలా రోజుల నుంచి ఈ న్యూక్లియర్ టెక్నాలజీని అమ్మడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం అంతే. సో సౌదీ అరేబియా ఇస్ పాసిబ్లీ రెడీ టు బై. దీనికన్నా ముందు సౌదీ అరేబియా దగ్గర న్యూక్లియర్ రియాక్టర్ ఉంది ఒకటి, బట్ యురేనియం వాళ్ళు FN గ్రేడ్స్కి రాలేదు వాళ్ళు. సో సౌదీ అరేబియాకి పాకిస్తాన్ ప్లేన్లు తెచ్చి పెట్టుకున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఎందుకంటే వాళ్ళ నడుమిట్లో ఒక ఒప్పందం ఉంది, డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. మా మీద దాడి చేస్తే మీరు హెల్ప్ చేయాలి, మీ మీద దాడి చేస్తే మేము హెల్ప్ చేస్తామని. అండ్ ఆల్మోస్ట్ 3,000 మంది సోల్జర్స్ దాకా వచ్చి అక్కడ ఉన్నారు. ఎందుకంటే సౌదీ అరేబియన్ ఆర్మీ ఇస్ నథింగ్. పాకిస్తాన్ ఆర్మీ అట్లీస్ట్ ఏం చెప్పినా కానీ మనతో పోరాడి వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో దే విల్ కమ్ అండ్ స్టే దేర్ వాళ్ళు. ఎందుకంటే ఇరాన్ వైపు నుంచి రేపు మిసైల్స్ మొదలైతే సౌదీ అరేబియా దగ్గర అడ్డుకోవడానికి మిసైల్స్ లేవు, అయిపోయినాయి వాళ్ళ దగ్గర స్టాక్ అంతా. సో పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి దాన్ని కౌంటర్ చేస్తారు, ఎయిర్క్రాఫ్ట్ ఉన్న మిసైల్స్ యూజ్ చేసి. అది చూడాల్సిందే ఎంత ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇరాన్ ఫైరింగ్ చేస్తే మనం ఎప్పుడు చెప్తుంటాం చూడండి, పిచ్చోన్ చేట్ల రాయిలాగా ఉంటుంది, ఎక్కడ పడేస్తాడో తెలియదు ఇరాన్ తీసుకెళ్ళి. అదే జరుగుతుంది. కానీ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్యాక్ ఇన్ ఫోకస్ వచ్చింది. దీనికన్నా ముందు 1953లో ఇదే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేశారు. అదొక హిస్టరీ. ఆ టైంలో బ్రిటన్ బ్లాక్ చేశారు. బ్రిటన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేశారు. ఆలోచించారు 1953లో. ఆ టైంలో మొహమ్మద్ మొసావి అని చెప్పి ఒక ఇరానియన్ ప్రెసిడెంట్ ఉండే, చాలా పాపులర్ మనిషి, డెమోక్రసీ ఎలక్షన్లో గెలిచిన చాలా పాపులర్గా ఇరానియన్ ప్రెసిడెంట్ ఉండే. కానీ అమెరికాకి అండ్ స్పెషలీ బ్రిటన్కి ఆయనకు అస్సలు పడదు. ఆయన అన్నారు, మా దగ్గర ఉన్న అప్పుడే ఈ ఆయిల్ అంతా బయటికి తవ్వి తీస్తున్నారు, అది చేసిన పని అంతా బ్రిటిష్ కంపెనీలు. సో బ్రిటన్ ఏం చేస్తుందంటే ఆయిల్ అన్నీ తీసుకెళ్ళిపోతుండే, ఇరానియన్ ఆయిల్. సో ఒకరోజు ఆయన అన్నారు, ఇదేంటి మీరు తీసుకుపోతున్నారు మా ఆయిల్ అని చెప్పి హీ నేషనలైజ్ ద కంపెనీ. ఓకే, అండ్ ఆ కంపెనీ నేషనలైజ్ చేసిన తర్వాతనే గొడవ అంతా జరిగింది కవిత గారు. ఈ మొహమ్మద్ దట్ వాస్ కాల్డ్ ఆంగ్లో ఇరానియన్ కంపెనీ. లేటర్ ఇట్ బికేమ్ BP, బ్రిటిష్ పెట్రోలియం. ఇది మొత్తం ఇరానియన్ ఆయిల్ రిజర్వ్స్ అంతా వాళ్ళ చేతిలో ఉన్నాయి. సో ఈయన నేషనలైజ్ చేసిన తర్వాత బ్రిటన్ ఆల్మోస్ట్ అవుట్ అయిపోయారు. సో ఇమ్మీడియట్లీ బ్లాకేట్ పెట్టి అమెరికన్ CIAని తీసుకొచ్చి మొహమ్మద్ మొసావిని పదవి నుంచి తొలగించేశారు. ఖర్చు పెట్టింది $3 మిలియన్ అంతే CIA ఒఫీషియల్గా. ఆయన తీసిన తర్వాత, ఆయన్ని బయటపడేసిన తర్వాత అగైన్ ద ఆయిల్ రిజర్వ్స్ కేమ్ బ్యాక్ టు బ్రిటన్. మళ్ళీ షా ఆఫ్ ఇరాన్ని గదిలో పెట్టి అక్కడ థ్రోన్ మీద పెట్టి అమెరికా వీళ్ళు ఆయిల్ అంతా నడిపించారు బ్రిటన్. దాని తర్వాత మనకు జరిగిందో 79లో ఖొమైనీ వచ్చిన తర్వాత అగైన్ బ్రిటిష్ గాట్ థ్రోన్ అవుట్ టోటలీ. సో ఈ హిస్టరీ మన దగ్గర ఉంది. ఆ టైంలో బ్రిటన్ బ్లాక్ చేశారు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. అండ్ స్ట్రేంజ్లీ ఇనఫ్ ఐ రిమెంబర్ రైట్, నేను ఎప్పుడో ఒకసారి చదివాను ఇది, ద ఓన్లీ కంట్రీ టు డిఫై బ్రిటన్ వాజ్ జపాన్. వాళ్ళకు షిప్ పంపించారు, చూద్దాం మీరు ఏం చేస్తారని చెప్పి. ఏం చేయలేదు బ్రిటన్, భయపడ్డారు. అట్లాంటి పొజిషన్ ఇప్పుడు కూడా జరుగుతుందా లేదా అని మనం చూడాల్సింది. దట్ ఈస్ వై టాక్డ్ అబౌట్ చైనా అండ్ రష్యా. విల్ దే బ్రేక్ ద స్టేల్మేట్? ఎందుకంటే ఎన్ని రోజులు మీరు చైనీస్ ఆరిజిన్, చైనాకి వెళ్ళే షిప్స్, ఇరాన్ నుంచి వెళ్ళే షిప్స్ని ఆపుతారు? మిగతా షిప్స్ కూడా ట్రావెల్ కావాలి కదా. సౌదీ అరేబియాలో ఫిలప్ చేసి పడిన షిప్స్ చాలా ఉన్నాయి. ఖతార్, కువైత్, బహ్రెయిన్, ఇక్కడ అన్నీ ఫిలప్ చేసి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ముందు పర్షియన్ గల్ఫ్ నుంచి రావాల్సిన షిప్స్ ఉన్నాయి. 2,000 షిప్స్ పడినాయి అక్కడ. షిప్స్ ఒకటే, ఆయిల్ ఒకటే కాదు, కంటైనర్ కార్గో ఉంది, అది కూడా అట్లనే ఉంది. ఇదన్నీ రావాలంటే డెఫినెట్గా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని కంప్లీట్గా ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్లీ ఐ థింక్ అమెరికా ఏం చేస్తున్నారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రాటజీ ఏంటంటే, ఇరాన్ ఫస్ట్ ఒక షిప్ మీద దాడి చేయనియండి, పోతే పోయింది ఒక షిప్, కానీ దాట్ విల్ గివ్ మీ అన్ ఎక్స్క్యూజ్ టు గో ఆఫ్టర్ ఇరాన్ టోటలీ. మా రిసోర్సెస్ మొత్తం పెట్టేస్తాను వాళ్ళ మీద అంటే. ఇన్ఫ్యాక్ట్ మీరు నంబర్ ఆఫ్ C-30s, C-3s అండ్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ లాస్ట్ 1 వీక్లో డిగో గార్షియా కానీ మిగతా అలేద్ ఎయిర్బేస్ ఖతార్లో కానీ మిగతా ప్లేసెస్లో ఆల్మోస్ట్ 100 to 200 సార్టీస్ జరిగింది. వాళ్ళు అమ్యునిషన్స్ తీసుకొస్తున్నారు, రీప్లెనిష్ చేస్తున్నారు, అంతా మొత్తం అయిపోయింది కదా లాస్ట్ ఫస్ట్ స్పేస్లో. సో ఈ 1-2 వీక్స్ టైం అందరికీ ఒక బ్రేక్ ఇచ్చినట్లు అయిపోయింది. ఇరాన్ కూడా రీగ్రూప్ చేస్తున్నారు, అమెరికా కూడా రీగ్రూప్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నౌ గోయింగ్ టు బి ఫైట్ టు ద ఫినిష్. పాసిబ్లీ ఈ యుద్ధం జరిగితే వితిన్ ఒక వారం 10 రోజుల్లో ఐ థింక్ ఇరాన్ విల్ బీ ఫినిష్డ్. వాళ్ళకి ఛాన్స్ లేదు, వాళ్ళకి ఏం చేయలేరు వాళ్ళు.
అమెరికా అంత ఓవర్వెల్మింగ్ పవర్ పెట్టి కొడతారు. బికాస్ ద ఎండ్ ఆఫ్ ద డే 1953లో జరిగిన అదే స్ట్రాటజీ ఎందుకు కొట్లాడుతున్నారు? ఆయిల్ కోసం. ఆ రోజు బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళ కంపెనీ నేషనలైజ్ చేశారని చెప్పి బ్రిటన్ తీసుకొచ్చి బ్లాకేడ్ చేసి అమెరికా సహాయంతో వాళ్ళ బ్లాకేడ్ పెట్టారు ఆ రోజు. ఇరాన్ లాస్ట్ అగ్రీ చేయాల్సి వచ్చింది. సో అదే పరిస్థితి హిస్టరీ ఈజ్ నౌ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. ఈసారి కూడా ద క్వశ్చన్ ఇస్ ఆయిల్. ప్రెసిడెంట్ ట్రంప్ అప్పుడప్పుడు చెప్తుంటారు చూడండి, చాలా ఆయిల్ ఉంది అక్కడ, వీ కెన్ ఆల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఆయిల్ కోసమే ఈ పోరాటం. యురేనియం అంతా ఇస్ అ సైడ్ స్టోరీ టు దిస్. Yes, sir. Thank you so much, sir. థ్యాంక్ యూ వెరీ మచ్.